నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గవర్నర్ ని కలవబోతున్నారు. మరి మెడికల్ కాలేజెస్ పైన మేము 1 కోటి సంతకాలు సేకరించాం, వాటిని అన్నిటిని కూడా గవర్నర్ కి సమర్పిస్తామంటూ ఆయన చెప్తున్నారు. ఇది కాకుండా ఆయన ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. మరి ఆయన మాట్లాడుతున్న తీరుని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవస్థలన్నీ కూడా తిరోగమనం ఉన్నాయి. అసలు కూటమిలో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. మరి మేము తీసుకున్నది ఏదైతే ఉద్యమం ఉందో 1 కోటి సంతకాల సేకరణ, ఇది చరిత్రలో ఒక ఘట్టం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు సార్ దీన్ని? నిస్సందేహంగా 1 కోటి సంతకాలు కనుక ప్రజలు చేసి ఉంటే అది ఓ చరిత్రలో ఓ అద్భుతమైనటువంటి సంఘటన, అందుట్లో అనుమానమే లేదు. 1 కోటి సంతకాలు ఎవరు పెట్టారనే దాని మీదే ఇప్పుడు సమీక్ష. 1 కోటి సంతకాలు దేనికి పెట్టారు అంటే పీపీపీ అంటే ప్రభుత్వం, ప్రైవేటు, పీపుల్స్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా అవి ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవా సంస్థలు, అంటే వాళ్ళు అనుకున్నట్టు ప్రైవేటు వ్యక్తులు కాదు, స్వచ్ఛంద సేవా సంస్థలకి వాటిని అప్పచెప్పాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మామూలుగా ఇది భారతదేశ వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో పార్లమెంటు స్థాయిలో ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో సభ్యుడు అప్పుడు ఇప్పుడు తిరుపతి లోక్సభ సభ్యుడు గురుమూర్తి గారు. మరి ఆయనే సంతకం పెట్టినప్పుడు అంటే ఇలా వైఖరి ఎలా ఉంది అంటే కోర్టులో ఒకటి, ప్రజా కోర్టులో ఒకటి. అంటే ఢిల్లీలో ఒక రకంగా, గల్లీలో ఒక రకంగా మాట్లాడుతున్నారు, శాసనసభలో ఒక రకంగా మాట్లాడుతున్నారు, శాసన మండలిలో ఒక రకంగా మాట్లాడుతున్నారు. దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి మనం? దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఇప్పుడు దానిలో ఉపయోగాలేంటి, దానిలో ఉన్న నష్టాలేంటి, దానివల్ల ప్రభుత్వానికి అదనంగా కానీ ప్రజలకు కానీ ఏదైనా భారం పడుతుందా? ముందు ఇది. ఇప్పుడు ప్రజలకి భారం పడకుండా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందుతూ ప్రజలకి మెరుగైనటువంటి వైద్య విద్య అందిందనుకోండి సామాన్యుడికి అదనంగా, దానివల్ల ఉపయోగమే కదా. ప్రభుత్వానికి భారం పడకుండా వాళ్ళే నిర్వహించేటప్పుడు నిస్సందేహంగా అది మేలైన పద్ధతే కదా. ఇప్పుడు చాలా విషయాలు తీసుకుందాం మనం. రహదారులు ఉన్నాయి, జాతీయ రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారులు ఎక్కడైనా సరే కేంద్రం నిర్వహిస్తుందా? కాదు కదా. లేదు సార్, పీపీపీ మోడల్. అది పీపీపీ మోడలే కదా. మరి అన్ని సమర్థవంతంగా అక్కడ నిర్వహించేటప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిషత్తు రహదారులు ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నాయి? దాంతో పోటీపడి ఎందుకు పనిచేయట్లేదు? ఎక్కడ వస్తుందో లోపం? ఇది ఒకటి ఆలోచించుకోవాలి కదా. రెండవది, ఆ రోజు అసలు ఇవన్నీ కాదు, ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాలని ఈ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి కదా, ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఎందుకు వెళ్ళాలి? అసలు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? దాన్ని ప్రారంభించి నీ తండ్రి, అది గొప్ప, నీ తండ్రి చేసిన తప్ప? నీ తండ్రి చేసిన తప్ప అంటే ఇప్పుడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ నిర్మించడం తప్పు అయితే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసింది కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు ఈ రోజు కూడా 108 వాహనాలు, 104 వాహనాలు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? పర్యవేక్షణ చేస్తుంది ఎవరు? ప్రభుత్వమే కదా. ఇప్పుడు రహదారులైనా దాని నిర్వహణ చూసుకుంటుంది వాళ్ళైనా కూడా ఏ నెలకు ఆ నెల, ఏ రోజుకు ఆ రోజు పర్యవేక్షణ చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడెన్స్ ప్రకారమే కదా వాళ్ళు చేస్తూ ఉంది. ఇది కూడా అలానే చేసినప్పుడు నీకు వచ్చే నష్టం ఏంటి? రెండోది, 17 కాలేజీలు నేను కట్టాను అంటున్నారు. 10 కాలేజీలు కట్టిన ఏదో చూయించు. 10 కాలేజీలు, దాంట్లో కేంద్రం అనుమతి ఎన్ని కాలేజీలు ఉన్నాయి? 3 కాలేజీలు. మరి మిగిలిన కాలేజీలకు ఎందుకు అనుమతులు తీసుకురాలేదు? సరే, నువ్వు కట్టిన తర్వాత అవి చూపించేసి అనుమతులు తీసుకొచ్చారని చెప్పని మనం అనుకోవచ్చు. ఈ కాలేజీల్లో ఈ స్థల సేకరణలో మీ నాయకులు ఎంతమంది ఎంత గందరగోళం సృష్టించారు, ఎంత సంపాదించారు? త్వరలో అవి కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ప్రైవేటు వాళ్ళకి ఇస్తే, అంటే ప్రైవేటు కాదు, ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే స్వచ్ఛంద సంస్థలు నడుపుతారో వాళ్ళకి అప్పచెబితే ఈ బొక్కలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వీళ్ళు చేసినటువంటి అంటే కానీ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్. మళ్ళీ 120 కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలుగా ఇస్తామంటున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సార్. ఇప్పుడు జీతాలకు ఇస్తున్నారంటే ఎవరికి ఇస్తారు జీతాలు? దేంట్లో పొందుపరిచారు జీతాలు ఇస్తున్నామని చెప్పని? జీతాలు ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు కాలేజీలు దాన్ని స్కామ్ అంటున్నావు. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన కాలేజీలకి ఎన్ని వస్తున్నాయి? రేపు పొద్దున వాళ్ళకి ఇస్తే ఎన్ని సీట్లు అదనంగా వస్తాయి? నువ్వు పెట్టిన కాలేజీలు ఎప్పుడు పూర్తవుతాయి? వీళ్ళు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. దానివల్ల ఆదాయం ఎంత వస్తుంది? రేపు పొద్దున ఆదాయం ఎంత వస్తుంది? పిల్లలు ఇక్కడ వాళ్ళకి అడ్మిషన్లు దొరికినాయి అనుకోండి, ఇక్కడే ఖర్చు పెట్టుకుంటారు కదా. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. రవాణా మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా.
లేదు అక్కడ మరి వాళ్ళ క్యాంటీన్లకు సంబంధించి ఆ నిర్వహణకు సంబంధించి వాళ్ళకి 10 మందికి ఉద్యోగాలు వస్తే అక్కడ పని దొరికితే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు కదా, తద్వారా మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం వస్తూనే ఉంటుంది కదా. ఇన్ని ఆదాయాలు వస్తూ ఉంటే నీకు నష్టం ఎక్కడ వస్తుంది? ఎవరికి ఇస్తున్నారు? అంటే పదే పదే అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారని, వేరే ఏమీ లేవు కాబట్టి, సంక్షేమ పథకాలు అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి, పరిపాలన బాగానే జరుగుతుంది కాబట్టి, శాంతి పద్ధతులు అదుపులో ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక వంకతోటి ప్రజల్ని పక్కదారి పళ్ళించాలని, రేపు పొద్దున ఇవన్నీ బయటకు వస్తే ఈ 17 కాలేజీలో చేసినటువంటి స్కామ్లన్నీ బయటకు వస్తాయి కాబట్టి, మీ ఇష్టమైన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి, ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి, దాన్ని అడ్డుకట్ట వేయాలనే తలంపుతోటి దీన్ని హడావుడి చేస్తున్నారు. మీ లోక్సభ సభ్యులందరూ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్తే ఆమె ఏం చెప్పిందో తెలుసు కదా. పి అంటే పబ్లిక్ కదా, మరి నువ్వు ఎలా అంటున్నారు దీన్ని ప్రైవేట్ అని? ప్రైవేట్కి ఇస్తున్నారని ఎవరు చెప్పారు? ఆమె మాట్లాడిన దానికి సమాధానం లేదు కదా మీ దగ్గర. ఇప్పుడు అక్కడ కూర్చొని ముఖ్య నేతలతో మాట్లాడుకుంటున్నాడా, లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్తాడా, ఏం చెప్తాడో చూద్దాం. చెప్పడానికి ఏముంది, ఏమి లేదు కదా. మళ్ళీ అదే అబద్ధాలు వదిలివేస్తాడు. నిన్నగాక మనం చూసాం విజయవాడలో, అక్కడికి వెళ్ళేసి భవానీపురంలో ఆ 42 ప్లాట్ల దగ్గరికి వెళ్ళేసి ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడాడో చూస్తూనే ఉన్నాం కదా. సో ఇప్పుడు కూడా అంతే, నిజం చెప్తే కదా. 1,04,00,000 ఇంకా పై చిల్లర చెప్తున్నారు. 1,30,00,000 అని చెప్పింది రోజా గారు. ఇన్ని సంతకాలు నిజంగానే సేకరించారంటారా? సంతకాలు ఎవరు పెట్టారనేది ఇంపార్టెంట్ కాదు కదా. అన్ని ఉండయా లేవు అని చూసుకోవడమే కదా. నేను 10 పెడతాను, మీరు 20 పెడతారు, ఆయన ఒక 50 పెడతాడు, సరిపోతాయి కదా. తెలంగాణలో సిబిఐ కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా సంతకాలు సేకరించారన్నట్టుగా కథనాలు వినిపించారు. సరే, ఎక్కడన్నా సేకరించని, దానివల్ల ఆధార్ కార్డులు నెంబర్లు పెట్టాలా, వాళ్ళ అడ్రస్లు పెట్టాలా, ఫోన్ నెంబర్లు పెట్టాలా, అవి ఏమీ బెటర్ అనుకుంటాను. సంతకాలు మాత్రమే పెట్టిస్తారు. సంతకాలు పెట్టడానికి ఏ పేర్లైనా రాయొచ్చు కదా. ఎన్ని పేరు అందరూ బయటికి తీస్తారా? వాటిని లారీల్లోకి పంపించి జెండా ఊపి 1,00,000 సంతకాలంటే మామూలు విషయం కాదు కదా. మరి అది 1,00,000 సంతకాలంటే మామూలుగా ఒక్కో దాంట్లో ఒక 100 సంతకాల కాడికి వేసుకున్న పేపర్ల మీద, అంటే పేపర్ల మీద అంటే ఒక్కో పేపర్ మీద ఒక 20 సంతకాల దాకా పెడతారు మామూలుగా. 20 సంతకాలంటే ఒక 1000 అంటే 50 పేజీలు కావాలి. ఒక్కొక్క ఫైల్లో ఒక 100 పేజీలు వేసుకోండి. ఒక 100 పేజీలు వేసుకుంటే దాంట్లో 2,000 మంది సంతకాలు ఉంటాయి. 2,000 మంది సంతకాలు ఉంటే అట్లాంటివి 5,000 ఫైళ్ళు కావాలి. మరి అవన్నీ తీసుకొని మరి ఒకళ్ళు ఇద్దరు తీసుకెళ్ళి అయితే కాదు కదా. ఒక మినీ ట్రక్కో లారీయో దాంట్లో తీసుకొని వెళ్ళాలి. అసలు ముందు దీన్ని గవర్నర్ గారు ఇది కేంద్రం నుంచి ఆయనకి మామూలుగా ఈ పీపీపీ మోడల్ గురించి ఆయనకు కూడా తెలుసు కాబట్టి, దాన్ని ఏ విధంగా స్పందించేసి ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. సహజంగానే ఎవరు వస్తారన్నా కలుస్తారు కాబట్టి ఆయన కలిసి వాళ్ళు ఏం సమాధానం చెబుతారో, ఆయన ఏం చెప్పాడు, మన నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా సమాధానం చెప్పారో, ఈయన కూడా ఏం సమాధానం చెబుతారో చూద్దాం. ఏ అంశం లేదు కాబట్టి ఈ అంశం తీసుకొస్తున్నారు. ఈరోజు ముఖ్య నేతలతో కూడా సమావేశం అంటే ఇది దీని గురించే మాట్లాడుతున్నాడు. జెండా ఊపుతాడంట కదా, ఆయన మాత్రం వెళ్ళడు. కాబట్టి ఏం జరిగిందో చూద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.